సంక్షోభ సమయంలోనే పాలకుల పనితనం బయటపడుతోంది. అందుకే జల విలయం ముంచెత్తిన తెలంగాణలో ప్రజాపాలన అసలు రంగంటో తెలిసిపోయింది. జనమంతా ముంపులో ఉండి గోసపడుతుంటే పాలకులు పత్తాలేరు. మున్నేరు వాగు ఖమ్మంను ముంచేస్తే ముగ్గురు మంత్రులు కనిపించడం లేదు. ప్రజల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినపడలేదు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రోధించిన సోయిలేని సర్కారు నిర్లక్ష్యమే ప్రదర్శించింది. విపత్తులో పత్తాలేని రేవంత్ సర్కారుపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రకృతి విపత్తులు తలెత్తిన సందర్భాల్లో గత బీఆర్ఎస్ సర్కారు పనితీరును జనం యాది చేసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలను విలువిచ్చిన కేసీఆర్కు సార్ను తలుచుకుని బాధపడుతున్నారు. జడివానకు తెలంగాణ జడిసిపోయింది. జల విలయానికి అతలాకుతలమైంది. భారీ వర్షాలు వరదలతో జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. నదులు ఉగ్ర రూపం దాల్చాయి. రాకపోకలు స్తంభించాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాను వర్ణుడు ముంచెత్తాడు. భారీ వర్షాలు వరదలు ఖమ్మాన్ని ముంచెత్తాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడిన జనం కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. పలు చోట్ల ప్రాణ నష్టం సంభవించింది. ఆస్తి నష్టానికి అంతే లేదు. ఇక పంటలన్నీ నీట మునిగి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వాతావరణ శాఖ ముందస్తు రెడ్ అలర్ట్ జారీ చేసినా సర్కారు అలసత్వం ప్రజల కొంప ముంచింది. రేవంత్ సర్కారు ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టలేదు. విపత్తులో ప్రజలకు భరోసా కల్పించలేకపోయింది. ప్రాణాలకు ముప్పు వచ్చిన సందర్భాల్లో పాలకులు పత్తా లేకుండా పోయారు. దిక్కులేని స్థితిలో ప్రజలే ఒకరికి ఒకరు తోడై కాపాడుకున్నారు. భరోసా దేవుడెరుగు, భద్రత దేవుడెరుగు. వరద బాధితులకు మేమున్నామని చెప్పేవారు లేనేలేరు ఈ కాంగ్రెస్ పాలనలో. వరదలో బురదలో అస్తవ్యస్తమైన జనజీవనాన్ని ఆదుకుందామన్న సోయిలేదు. వరద ముంచేస్తోంది, ఆదుకోండి మహాప్రభో అన్న దిక్కు దివానం లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటపడ్డ జనాలకు భరోసా ఇద్దామన్నా సోయిలేదు. వరద ప్రాంతాలను రివ్యూ చేసే పద్ధతి లేదు. కన్నీరు మున్నీరైన జనాల గోడు విందామన్నా మానవత్వం లేదు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుందామన్న ఆత్రం తప్ప జనాలను అండగా ఉందామన్నా సోయిలేదు. రేవంత్ సర్కార్ నిర్వాకంతో వరద బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్నామన్న కనీస స్పృహ లేకుండా మంది మార్భాలంతో దండయాత్రలా వెళ్లడం, తమ బాధ వినాలంటూ జనాలు ధర్నా చేస్తుంటే వారిపైనే దౌర్జన్యం చేయడం, వరద నష్టం అంచనా వేయకుండా తూతూ మంత్రంగా 10,000 ప్రకటించేసి తప్పించుకోవాలని చూసింది రేవంత్ సర్కార్. ఖమ్మం జిల్లాలో సర్వం కోల్పోయి ప్రజలు బాధలో ఉంటే సీఎంతో పాటు సొంత జిల్లా మంత్రులకు వారిని ఓదార్చాలన్న సోయి లేకుండా పోయింది. అందుకే జనం తిరగబడ్డారు. వరద నీటిలో కొట్టుకుపోయిన తమ ఆశలు బతుకులను ఏ లెక్కన లెక్కగట్టావని నిలదీశారు. నోటికొచ్చిన లెక్కలు చెప్పి తప్పించుకోవాలని చూడటమేంటని కడిగి పారేశారు. నడి రోడ్డుపై జనాలు విజ్ఞప్తులు చేస్తున్నా వారిపై దౌర్జన్యమేంటని ఉతికారేశారు. ప్రచారానికి వచ్చినట్టు చేతులూపుకుంటూ విక్టరీ సింబల్స్ చూపడమేంటని ప్రశ్నించారు. వరదలో నిలబడ్డ కుటుంబాల దగ్గరకు వెళ్లి ధైర్యం చెప్పే మానవత్వం లేదా అని మండిపడ్డారు. దీంతో తెల్లమొహం వేసిన రేవంత్ అండ్ గ్యాంగ్ చేసేదేమీ లేక తిరుగుముఖం పట్టారు. నిజానికి వరద నష్టం వేసే పద్ధతిపై రేవంత్ సర్కార్కు కనీస సోయి లేకుండా పోయింది. ఏరియల్ సర్వే రివ్యూ చేయకుండా పంట నష్టంపై ముందస్తు అవగాహన ఎలా వస్తుంది?
ఏ ప్రాంతాలు ఇంకా వరద ముంపులో ఉన్నాయో, ఎక్కడ సహాయక చర్యలు వేగవంతం చేయొచ్చో ఎలా తెలుస్తుంది? పంటలు ఎంత మేర నష్టపోయాయన్న చూచాయపు లెక్క ఎలా తెలుస్తుంది? రోడ్డు మార్గం ద్వారా సర్వే అనేది పబ్లిసిటీ స్టంట్ కాదా? బాగున్న రోడ్డుపై సీఎం మంత్రులు వాహనాల్లో పర్యటిస్తే లోతట్టు ప్రాంతాల జనాల గోస ఎలా తెలుస్తుంది? రేవంత్ సర్కారుకు అసలు పాలనపై స్పృహ లేదనేందుకు ఇంతకంటే వేరే ఉదాహరణ కావాలా? ముఖ్యమంత్రి కనీసం ఒక హెలికాప్టర్ తెప్పించుకోలేని అసమర్థుడా? పెళ్లిళ్లు, బర్త్డేలు, చిన్న చిన్న సర్కారీ కార్యక్రమాలకు హెలికాప్టర్లతో తిరిగిన ముఖ్యమంత్రి మంత్రులకు ఇప్పుడు వరద బాధితులను ఆదుకునేందుకు మనసు రాలేదా? హెలికాప్టర్లు అందుబాటులో లేవని మంత్రి పొంగులేటి చెప్పడం సర్కారు చేతగానితనానికి నిదర్శనం కాదా? ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందస్తుగా రాష్ట్రానికి రప్పించాలన్న సోయిలేదా? భారీ వర్షాలు, వరదల రెడ్ అలర్టులను కనీసం అర్థం చేసుకోలేని అజ్ఞానంలో రేవంత్ సర్కారుందా? ఇంతటి అసమర్థ ప్రభుత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గురువు 75 వయసులో హెలికాప్టర్లు, బోట్లతో వరద పాలిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, రెస్క్యూ చేయలేదా? మరి రేవంత్ రెడ్డికి సోయందుకు లేదు? పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోలేని అజ్ఞానమా? ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనమా? గతంలో అంచనాలకు మించి వరదలొస్తే కేసీఆర్ సర్కారు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టలేదా? ముందస్తుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రాష్ట్రంలో మోహరించలేదా? మోరంచపల్లిలో అర్ధరాత్రి వరద ముంచెత్తితే హెలికాప్టర్లతో జనాలను హుటాహుటిన తరలించలేదా? ఖమ్మంలో గోదావరి ఉగ్రరూపం దాల్చితే ముందస్తుగా జనాలను తరలించలేదా? జిల్లా మంత్రులతో పాటు అధికార యంత్రాంగం, సీఎస్, స్పెషల్ సీఎస్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అంతా అక్కడే బస చేయలేదా? స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లి వారందరికీ ధైర్యం చెప్పారు కదా. మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి వరద అంచనాలు, సహాయం, నష్టపరిహారంపై ఎన్నో చిలక పలుకులు పలకలేదా? ఈనాడు ఆ సోయేమైంది? మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం గుర్తులేదా? కేవలం 1 లక్ష మాత్రమే పెంచి 5 లక్షలకే ఎందుకు సరిపెట్టారు? గతంలో ఎకరాకు 30,000 పరిహారం ఇవ్వాల్సిందేనన్న రేవంత్ ఇప్పుడెందుకు 10,000 అంటూ మాట మార్చారు? ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తున్నారు వరద బాధితులు. అయితే సమాధానం చెప్పేందుకు సర్కారీ పెద్దలెవరికి వారి ముందు నిలబడే మొఖం లేదు.